మా మనవరాలు రియాన్షిని చేర్పించాం మా అమలా మేడం దగ్గర. తను చాలా చక్కగా చాలా బాగా, అంటే చిన్న పాప ఎలా నేర్చుకుంటుంది ఎలా చేస్తుందని మాకు ఫస్ట్ డౌట్ వచ్చింది. కానీ ప్రతిదీ ఇంటికి వచ్చి మళ్ళీ మళ్ళీ నాకు చూపిస్తుంది అనమాట. ఇలా చెప్పింది మా గురువు గారు ఇలా చెప్పారని మళ్ళీ నాతో కూడా డాన్స్ చేపిస్తుంది. ఏదన్నా రాంగ్ పెడితే కూడా మళ్ళీ సరి చేస్తుంది. అలా చక్కగా, అంటే చిన్న పిల్లలు అని అంటే వాళ్ళలో ఆ భయం అనేది లేకుండా చక్కగా వాళ్ళు అంటే ఇంకా అంతగా మౌల్డ్ చేసేసారు. చాలా బాగా చెప్పారు. ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నా అమల గారికి. ఓకే, థ్యాంక్ యూ. అమలా మేడం గారు యాజ్ ఏ డ్యాన్స్ మాస్టర్గా నా మనవరాలతో పాటు మిగతా చిన్నపిల్లలు కూడా అకుంఠిత దీక్షతో ఈ నాట్యం నేర్పుతున్నందుకు ఆమెకు మేము ఎంతో కృతజ్ఞతలు. మరింతగా ఈ ప్రోగ్రామ్ ఏంటంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది పిల్లలకి అందరికీ అందుబాటులో ఉంచి వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకుని వస్తారు డ్యాన్స్ పరంగా అని చెప్పి నేను కోరుకుంటూ. ఐ థింక్ నేనే అనుకుంటాను యంగెస్ట్ ఆఫ్ ఆల్ ద ఏమంటారు శిష్యురాల్లో అమల దగ్గర నేర్చుకుంటాను. ఐఎమ్ కాలింగ్ హర్ అమల బికాస్ ఆఫ్ ద క్లోజ్నెస్ దట్ ఐఎమ్ హ్యావింగ్ విత్ హర్. షీఈస్ ఏమంటారు చాలా ఓపికగా నేర్పిస్తుంది అనమాట. ఐఎమ్ యాక్చువల్లీ 48 years of old ఏజ్. ఓకే, నాకు కూడా అంతే ఓపికగా చెప్తుంది బికాస్ ఈ ఏజ్ లో చేయటం అన్నది కష్టము. బట్ షీ హాస్ వెరీ గుడ్ పేషెన్స్. సో అలాగే చిన్నపిల్లలు కూడా నేర్పిస్తుంది. చిన్నపిల్లల్లాగే నన్ను కూడా ట్రీట్ చేస్తుంది తను. సో ఐఎమ్ జస్ట్ లర్నింగ్ అండ్ ఐ ఫౌండ్ వెరీ గుడ్ గురు యాక్చువల్లీ. నా చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నాను అండ్ నౌ ఐఎమ్ యాక్చువల్లీ లర్నింగ్ హర్ ఆఫ్టర్ 30 years of break in between my dancing career. So I'm like, as a sister, I bless her a very good dancing ఏమంటారు ఇదంతా బాగా వృద్ధి చెందాలి. సో my all blessings with you. Thank you. మేము మేడం దగ్గర 5 months నుంచి నేర్పిస్తున్నాం పాపకి. మేడం ఎట్లా అంటే గురువు లాగా కాదు, ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తుంది. వీళ్ళు మాతో ఎలా ఫైట్ చేస్తారు మేడంతోనూ అట్లనే ఫైట్ చేస్తారు. ఎట్లా అంటే విసిగిచ్చేస్తారు వీళ్ళు. కానీ మేడం కూడా ఓపిక్గా అట్లాగే చాలా ఓపిక్గా వీళ్ళని బాగా నేర్పిస్తుంది. బాగా మౌల్డ్ చేసుకుంటుంది. వీళ్ళకి అటెన్షన్ తీసుకోవాలంటే చాలా కష్టము, కానీ మేడం చాలా ఈజీగా తీసుకునేసింది. వీళ్ళు ఒక రోజు క్లాస్ లేకపోయినా ఈ రోజు క్లాస్ లేదా, డాన్స్ క్లాస్ లేదా ఈ రోజు అని అడుగుతారు. వీళ్ళు నిద్రలో కూడా ముద్రాస్ చేస్తారు వీళ్ళు. మేడం మీకు చూపెట్టాను కదా మేడం, నిద్రలో చేస్తూ అలానే నిద్రపోయిన రోజులు కూడా ఉన్నాయి. అంత అడిక్ట్ అయిపోయారు మేడం కి. మేడం మళ్ళీ వస్తే బాగుంది. శ్లోకాలు కూడా ఫ్లూయెంట్ గా చెప్తున్నారు వీళ్ళు. మాటలే సరిగా రావు, శ్లోకాలు బాగా చెప్పేస్తారు. మాటలు సరిగ్గా రాకపోయినా శ్లోకాలు బాగా పలికేస్తారు. వీళ్ళ పేర్లు అడగండి ఒకసారి. నేమ్ చెప్పు. నేనేం చెప్పు. వీళ్ళని భరిస్తున్నారంటే